ఏమైంది గరుడా? ఎందుకలా అరుస్తున్నావు? ఈరోజు నీ కల నెరవేరబోతోంది. కలగంటున్నావా? కల కాదు, నిజం చెబుతున్నాను. ఏంటా నిజం? ఆలయంలో ఉన్న నాగమణిని తీసుకురావడం కోసం ఆ అర్జున్ గుడిలోకి వెళ్తున్నాడు. ఆవేశంతోనూ అనాలోచితంగానూ వెళ్ళడం లేదు, సంకల్పబద్ధుడై వెళ్తున్నాడు. కాబట్టి అతను నాగమణిని తీసుకొచ్చే అవకాశం ఉంది. అతన్ని అనుసరిస్తూ వెళితే నువ్వు కూడా ఆ ఆలయంలోకి ప్రవేశించొచ్చు. నాగవరంలో ఒక శివాలయం ఉంది. ఆ ఆలయంలో నాగమణి ఉంటుంది. ఆ నాగమణిని తీసుకొచ్చి మీ అమ్మగారి శిరస్సు మీద పెట్టాలి. భళా గరుడా, భళా! శుభవార్త చెప్పావు, భళా! ఈ శుభగడియ కోసమే ఇన్నేళ్లు ఎదురు చూస్తున్నాను, భళా! వాణ్ణి అనుసరిస్తూ వెళ్ళి గుడిలో ఉన్న వెలకట్టలేని ఆ తాళపత్ర గ్రంథాల్ని చేజిక్కించుకుంటాను. నా ఆశయాన్ని నెరవేర్చుకుంటాను. నేను కోరుకున్నది సాధిస్తాను, సాధిస్తాను. నీలాంటి దుష్ట శక్తుల కుట్రలు పన్నాగాలు ఎప్పటికీ ఫలించవు. అత్యాశని, అహంభావాన్ని దైవం మన్నించదు, క్షమించదు. ఆ గుడిని రక్షించే మీ ఇద్దరినే నా బంధీలను చేశాను. ఇక నన్నెవ్వరూ ఆపలేరు. నీ స్వార్థం ఫలించదు, నీకు ఓటమి తప్పదు. ఓటమా? నాకా? నా దీక్ష, ధ్యానం, ఆశ, ఆశయం, పంతం, పట్టుదల, నిరీక్షణ అన్నీ గెలుపు కోసమే. నేను అనుకున్నది సాధిస్తాను. ఆ తాళపత్ర గ్రంథాల్ని హస్తగతం చేసుకుని ఈ ప్రపంచాన్నే జయించే శక్తిని సంపాదిస్తాను. నా గెలుపును చూసి మీరు అలిగి నలిగి కుమిలి కుంగిపోయిన తర్వాత అప్పుడు మీ అంతు తెలుస్తాను. గరుడా, పద! బావా, ఈ అనంతమైన సృష్టి వైవిధ్యాల గురించి, సృష్టిలో ఉన్న మానవ మనుగడకు సంబంధించిన అద్భుతమైన రహస్యాలెన్నో ఆ గ్రంథాల్లో ఉన్నాయి. అపురూపమైన ఆ తాళపత్ర గ్రంథాలు ఈ దుష్టశక్తి చేతిలో పడితే జరిగేదంతా విధ్వంసం, వినాశనమే బావా. అవును మల్లి, ఎలాంటి అరాచకాలు, ఆకృత్యాలు జరగకూడదంటే ఏం చేసైనా ఈ దుష్టశక్తి ఆలయంలోకి ప్రవేశించకుండా ఆపాలి. బందీలుగా ఉన్న మనం ఎలా ఆపగలం బావా? నాగవరంలో ఒక శివాలయం ఉంది. ఆ ఆలయంలో నాగమణి ఉంటుంది.
ఆ నాగమణిని తీసుకొచ్చి మీ అమ్మగారి శిరస్సు మీద పెట్టాలి. నమస్కారం శివయ్య. ఈ సమయంలో నీకిక్కడేం పని? మా అమ్మ ప్రాణప్రాయ స్థితిలో ఉంది. ఆమెను బ్రతికించుకోవడం కోసం ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. కానీ అది నా వల్ల అయ్యే పని కాదు. ఆ పని జరిగితేనే అక్కడ మా అమ్మ బ్రతుకుతుంది. దానికి మీ అనుగ్రహం కావాల్సి ఉంది. లేనాయనా, మీరు అనుగ్రహిస్తే తప్ప మీ పాదాల్ని వదిలేది లేదు శివయ్య. సరే, శరణు కోరుతున్నావు కాబట్టి నా వల్ల అయ్యే సాయం చేస్తానని అభయం ఇస్తున్నాను. లే. ఏం పని మీద వచ్చావు? నేను చెయ్యాల్సిన సహాయం ఏంటి? ఆ శివాలయంలో ఉన్న నాగమణి కోసం వెళ్తున్నాను. నేను ఆ గుడిలోకి వెళ్ళడానికి మీరు నాకు సహకరించాలి. అసంభవం. గుడిలోకి ప్రవేశించాలనుకోవడం దుస్సాహసం. ఆ నాగమణిని తీసుకురావడం అనేది అసాధ్యం. అది జరగని పని. మీ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలుగుతానన్న నమ్మకం నాకుంది. జన్మనిచ్చిన నా తల్లిని బ్రతికించుకోవడం కోసం నా ప్రాణమైన ఇస్తాను. కన్న తల్లి రుణం తీర్చుకోవడం నా ధర్మం. నా ధర్మం నిర్వహించడం కోసం మీ సహకారం కావాలి. ఈ పరిస్థితుల్లో నాకు మీరు తప్ప ఇంకెవరు సహాయం చేయలేరు. అభయమిచ్చారు, సహాయం చేయండి శివయ్య. ఓం నమ శివాయ. శివ 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 శివ. కన్న తల్లిని బ్రతికించుకోవడానికి సాహసం చేస్తున్నావు కాబట్టి నీ అభ్యర్థన మన్నించక తప్పదు. మాటిచ్చాను కాబట్టి నీకు సాయం చెయ్యక తప్పదు. కానీ
నువ్వు గుడిలోకి వెళ్ళడం అంటే మృత్యువును వెతుక్కుంటూ వెళ్ళడమే అవుతుంది. వద్దు నాయనా, వెళ్ళాలనే ఆలోచన మానుకొని వెళ్ళిపో. వెళ్ళిపో బాబు, చెప్పేది నీకు కాదా? వెళ్ళు. కన్న తల్లిని కాపాడుకునే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నాకు సంతోషమే స్వామి. నా సలహా నీ సంకల్ప బలాన్ని మార్చలేదని అర్థమైపోయింది. ఆలయంలో ఉన్న నాగమణి దగ్గరకు చేరుకునేలోగా నాగులు నిన్ను అడ్డుకుని కాటేస్తాయి. వాటి బారి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. గురువారుకమియో బంధనాన్ మృత్యోర్వక్షీయమామృతాత్ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నాగులు నిన్ను ఏమీ చెయ్యలేవు. తీసుకో. ఏ కారణం చేతనైనా నువ్వీ దండాన్ని దూరం చేసుకున్నావో నువ్వా నాగుల కాటుకి బలి కావలసి వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకో. అలాగే శివయ్య. నాగమణితో పాటు అక్కడున్న సూర్యమణిని, చంద్రమణిని కూడా తీసుకురా. అలాగే స్వామి, ఆశీర్వదించండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ధైర్యంగా వెళ్ళిరా నాయన. ఆ శివయ్యను, నాగమ్మను ప్రార్థించుకొని వెళ్ళు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. శంభో మహాదేవ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. శివాయ. నమః శివాయ. నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ హస్తాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. భైరవి, నువ్వా? నువ్వెందుకు వచ్చావు? ఈ గుళ్ళోకి వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారని నాకు తెలుసు. నా ప్రాణాన్ని కాపాడిన నువ్వు నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా ఎలా వెళ్తున్నావు బావా? మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి. అత్తయ్య ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. అందుకే నీకు సాయంగా ఉందామని వచ్చాను. ఈ పెళ్లి చేసుకోవడానికి కారణం అది
నా నిర్ణయమే తప్ప నీ మీద ఇష్టం లేకపోవడం కాదు బావా. మీ అమ్మ కోసం నువ్వు ఏం చేయడానికైనా సిద్ధపడినట్టే నీకోసం కూడా నేను ఏం చేయడానికైనా సిద్ధం. నువ్వు నాతో ఇది టైం వేస్ట్ చేయకూడని సిచ్యుయేషన్. పద బావా. అదృష్ట జాతకురాలైన భైరవి కూడా అర్జునికి జత కలిసిందంటే ఇద్దరూ సులువుగా లోపలికి ప్రవేశించగలుగుతారు. వాళ్ళని అనుసరిస్తూ వెళ్ళి నేను కోరుకున్న తాళపత్ర గంధాల్ని చేజిక్కించుకుంటాను. కరుడా లే. మాంత్రికురాలు ఆలయంలో ఉన్న తాళపత్ర గ్రంథాల కోసం వెళ్ళింది. అది ఆ దుష్టశక్తి చేతికి చిక్కితే ఇన్నాళ్లుగా ఆ గుడిని రక్షించిన మన కార్యదక్షతకు అర్థం లేకుండా పోతుంది బావా. ఆ దుష్టశక్తిని అడ్డుకోవాలంటే మనం ఇక్కడి నుంచి బయటపడాలి. మాంత్రికురాలి మంత్రశక్తిని జయించి తప్పించుకోవడం అసాధ్యం. మళ్ళీ మనం నిత్యం కొలిచేది, మనల్ని కాపాడుతున్నది ఆ పరమశివుడే బావా. ఆ శివయ్యే మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు. ఆ శివయ్యని వేడుకుంటే మనకి తప్పకుండా సాయం చేస్తాడు బావా. ఆ శివయ్యే మనకి దిక్కు. ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. శివయ్య, ఆపదలో ఉండి సాయం కోసం అర్థిస్తుంటే వినిపించుకోవేంటయ్యా? నీ ఆలయాన్ని కాపాడే మా భక్తులను రక్షించడం మానేసి దుష్టశక్తులకి వరాలివ్వడం నీకు న్యాయమా? నీ దేవాలయాన్ని కాపాడే మమ్మల్ని కాపాడడానికి నీ మనసు కరగడం లేదా? నిన్ను నమ్ముకున్న మా మీద నువ్వు దయా జాలి చూపించినప్పుడు మేము బ్రతకడం దండగా. ఈ దుష్టశక్తి బందికానాల్లో నిస్సహాయులుగా ఉండడం కన్నా ప్రాణత్యాగం చేసి నీలో ఐక్యం కావడమే మంచిది. మా ప్రాణాల్ని నీకు నైవేద్యంగా అర్పిస్తున్నాం, స్వీకరించు.
ఆ శివయ్య మన మొర విన్నాడు. మళ్ళీ మనల్ని బంధవిముక్తుల్ని చేశాడు. రా వెళ్దాం. తలని నేలకి కొట్టుకోవడం వల్ల నాకు విపరీతమైన శిరోభారంగా ఉంది. కాసేపు విశ్రమిస్తే గాని నేను రాలేను. నువ్వు నా కోసం చూడకు బావా. నేను నెమ్మదిగా వస్తాను. నువ్వు త్వరగా వెళ్ళి ఆ దుష్ట శక్తిని ఆపు బావా.